హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90s న్యూస్ కు స్వాగతం. వాజ్పేయి కళలు మోదీ ప్రభుత్వంతో సాకారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్ పౌండరీ న్యూస్ స్టూడియో మాజీ ప్రధాని వాజ్పేయి కళలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేస్తుందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి పురస్కరించుకొని భాజపా రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్ మందిర నిర్మాణమే లక్ష్యంగా పనిచేసిన వాజ్పేయి అడుగుజాడల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఒక్క సీటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోవలసింది వచ్చినా నిజాయితీగా వ్యవహరించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని కొనియాడారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, గోషమైల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కె రాములు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు, శృతి, ప్రమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. అంటే వాజ్పేయి కళల్లో మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది అంటుండు. కరెక్టే కదా. ఆయన ప్రతిష్టాపన ఇచ్చినప్పటి నుంచి వాజ్పేయి అదే మార్గంలో మోడీ ఖచ్చితంగా అదే సాకారము, అదే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేస్తుందని ఈ విషయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నాడు. అంటే కిషన్ రెడ్డి అన్నా అనుకున్న రాష్ట్ర ప్రజలకే కాదు, భారతదేశంలో అందరికీ తెలుసు. భారతదేశంలో ప్రైమ్ మినిస్టరు ఎవరైతే నరేంద్ర మోడీ గారు మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి పురస్కరించుకొని అదే ఆయన అడుగుజాడల్లో పోతున్నాడని ఈయన వివరిస్తున్నాడు. ఇది ప్రజలకు తెలుసు, కానీ నువ్వు రాష్ట్ర ప్రజలకే తెలియదు. నువ్వు చేసిన ఏంటంటే నిద్రపోయినట్టు తయారు చేసావు. బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి ఈ మాత్రం నీకు 8 సీట్లు వచ్చినాయి. అదే నువ్వు ఉండి కరెక్ట్గా ఈసారి నువ్వు నిలబడితే నువ్వు 0 అయిపోతావని నీవు అది ఆ భయం పుట్టుకొనే నీకు ఈరోజు ఏమైపోయిందంటే కేంద్ర మంత్రిగా అట్లే నిలిచిపోయినావు. ఇప్పుడు నెక్స్ట్ మరి ఎంపీకి నిలబడుతున్నావా, ఎక్కడికి నిలబడుతున్నావు, ఇంకా అది ఆ విషయం బయటికి రాలేదు. కానీ వాజ్పేయి సహకారంతోనే మోడీ ప్రభుత్వం ముందుకు నడుస్తున్నదని ఇది భారతదేశానికి అందరికీ తెలుసు. ఈ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి పనిచేసిన వాజ్పేయి అడుగుజాడల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఒక్క సీటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చినా నిజాయితీ వ్యవహరించిన గొప్ప నాయకుడు వాజ్పేయి. అవును, వాజ్పేయి గురించి తెలుసు. వాజ్పేయి ఎంత మంచి నాయకుడో, ఆయన చేసిన మంచి పనుల వల్ల ఈరోజు సెంటర్లో పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ కొనసాగుతుంది. సెంటర్లో ఈరోజు మోడీ ఉండడమే మంచి మహాధర్మం. ఎందుకంటే ఈరోజు ఎదుర్కోవడంలో భారతదేశాన్ని ఒక స్థాయిలో ఉండడము అంటే అది మోదీ గారి సహకారమే. అది భారతీయ జనతా పార్టీ వాజ్పేయి పెట్టిన సహకారంతో మోడీ ఆయన అడుగుజాడలో నడిపిస్తూ ఇప్పటికీ 10 సంవత్సరాలు ఆయనకు మచ్చ లేకుండా కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. తర్వాత ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర డాక్టర్ లక్ష్మణ్, గోషమైల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కె రాములు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ వాజ్పేయి ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వీళ్ళంతా కలిసి మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి పురస్కరించుకొని ఇదొక మీటింగు ఈ భాజపా రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి ఈ విషయాన్ని సందర్శించారు.